అందరికీ షలోం. ఇశ్రాయేలీలు ఆచరించే హనుక్కా అనే పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పండుగని ఎందుకు ఆచరిస్తున్నారు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మక్కాబీయులు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం నుంచి ఇప్పుడు మనం చూద్దాం. అంతియొకస్సు తన పరిపాలనను సుస్థిరము చేసుకొనిన పిదప ఐగుప్తును జయింపగోరెను. తాను సిరియా ఐగుప్తులను రెండింటినీ ఏలవలెనని నిశ్చయించుకొనెను. గనుక అతడు ఓడలు, రథములు, అశ్వములు, గజములు గల మహాసైన్యముతో పోయి ఐగుప్తును ముట్టడించెను. యుద్ధము ప్రారంభించగా ఆ దేశ పాలకుడైన టోలమీ గుండె చెదరి పారిపోయెను. అతని సైనికులు చాలామంది ప్రాణములు కోల్పోయిరి. అంతియొకస్సు ఐగుప్తునందలి సురక్షిత పట్టణములను ఆక్రమించుకొని ఆ దేశమును కొల్లగొట్టెను. ఆ రాజు ఐగుప్తును ఓడించిన తరువాత గ్రీకు శకము 143వ ఏట మహాసైన్యముతో వచ్చి ఇశ్రాయేలీల దేశము మీదను యెరూషలేము మీదను పడెను. అంతియొకస్సు రాజు సిరియాను ఐగుప్తును ఏలాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన సైన్యంతో ఐగుప్తు మీదకి యుద్ధానికి రావడం అనేది జరిగింది. అంతియొకస్సు రాజు సిరియాను ఐగుప్తును ఏలాలని నిర్ణయించుకొనెను. కాబట్టి ఆయన సైన్యంతో ఐగుప్తు మీదకి యుద్ధం చేయడానికి రావడం అనేది జరిగింది. ఐగుప్తు రాజు అంతియొకస్సు రాజుకి భయపడి పారిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఆ దేశాన్ని కొల్లగొట్టుకుని తర్వాత గ్రీకు శకము 143వ సంవత్సరంలో మహాసైన్యంతో వచ్చి ఇశ్రాయేలు దేశం మీదను యెరూషలేం మీదను ఆ రాజు పడటం అనేది జరిగింది. అతడు పొగరుబోతుతనముతో యెరూషలేము దేశములో ప్రవేశించి అందుగల బంగారు పీఠమును, దీపస్తంభమును, దాని పరికరములను స్వాధీనము చేసుకొనెను. సాన్నిధ్యపు రొట్టెల నుంచు బల్లను, దేవాలయమున వాడు పాత్రలను, ధూప కలశములను, తెరలను, కిరీటములను అపహరించెను. మందిరము నందలి బంగారు అలంకరణలను ఒలుచుకొనెను. ఆ రీతిగా అతడు మందిరములోని వెండి బంగారమును, విలువైన పాత్రలను, కోశాగారమున భద్రపరిచిన నిధులను దోచుకొనెను. వాటినన్నిటినీ తన దేశమునకు తరలించుకొని పోయెను. పైపెచ్చు అతడు చాలామంది ఇశ్రాయేలీలను వధించి దానిని గూర్చి గర్వముగా చెప్పుకొనెను. అతడు దేశములోని ఇశ్రాయేలీలందరూను శోకముతో విలపించిరి. రాజులు, నాయకులు బాధతో మూల్గిరి. యువతీ యువకులు కృషించిపోయిరి. 2 ఏండ్లు గడిచిన తర్వాత రాజు ఒక అధికారిని యూదియా దేశమునకు పంపెను. అతడు గొప్ప సైన్యముతో యెరూషలేమునకు వచ్చెను. ఆ అధికారి మొదట శాంతిని నెలకొల్పవలెనని మాట్లాడెను. కాని అతని హృదయము కపటముతో నిండియుండెను. అంతియొకస్సు రాజు యెరూషలేము మీద పడి అక్కడ ఉన్నటువంటి బంగారు పీఠమును, దీపస్తంభమును, రొట్టెల నుంచు బల్లను,